గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 44th డే. సో మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్గానే అయితే వస్తున్నాయి. లైక్ మీరు చేయాల్సింది లైక్ వీడియోని ఎండ్ వరకు చూడడం అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో అట్లా అండ్ ఏంటంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయింది. సో ఇంట్లో వస్తువులు కావాల్సి ఉండే డిమార్ట్కి వెళ్తున్నా. సో డిమార్ట్లో ఎలాగో తెలుసు కదా, మనకి అక్కడ బ్లాగ్ అయితే తీసుకోలేము. నేను అశ్విన్ ఇంకా అను వెళ్తున్నాం. వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే బ్లాగ్లో చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే. ఇగో నా షాపింగ్ అయితే అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోతున్నాం. అయ్యో అన్న తీసుకొస్తున్నాడు. సో కింద బైక్ పార్కింగ్ చేసినాం. లోపల మనకి బ్లాగ్ చేయడానికి లేకుండా కదా, సో అందుకే బయటకు వచ్చినాక తీస్తున్నాం. సో అట్లా. సో గైస్, ఇగో డిమార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఈ సామాన్లకు అన్నీ కలిపి 2400 ఏమో అయింది. బట్ అందులో కూడా మనకి సేవింగ్స్ వచ్చేసి మనం 400 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది ఇక ఇవన్నీ తీసుకుంటే. సో అట్లా అందుకని చెప్పేసి చాలామంది డిమార్ట్ని చూస్ చేసుకుంటారు. అందులో నేను కూడా ఒకరిని మీరు చూసాను కదా, ఇప్పుడు 2-3 సామాన్లు కూడా మనం డిమార్ట్లో పోయిన రోజులు ఉంటాయి. గైస్, ఇగో బ్యాక్ టు రూమ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇగో లైక్ ఏంటంటే వెదర్ కూడా చల్లగా ఉంది. వర్షం పడేలానే ఉంది, బట్ వర్షం పడకముందుకే మనం అయితే రీచ్ అయిపోవాలి. అండ్ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో ఈరోజు సండే, ఎక్కడికైనా అవుట్డోర్ ఏమైనా వెళ్ళాల్సి ఉండే, బట్ అంత టైం కుదరలేదు. సో అది let's start from here. రీచ్ అయిపోయిన రూమ్కి. సో నా అవతరం చూసింది కదా, పిసా ఉన్నా నేను. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ కొంచెం బ్లాగ్కి ఎక్కడైనా బయటకు వెళ్దాం అనుకుంటున్నా. హే నమస్తే అందరికి. సో ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. చూసిండ్రు కదా నిన్నటి బ్లాగ్లో, ఈరోజు బ్లాగ్లో మొత్తం నాకు జర్నీ అయిపోయింది. సో కొంచెం అందుకే కొంచెం లాంగ్ రెస్ట్ తీసుకొని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? సో జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు. మన జూబ్లీ హిల్స్లో ఉంది కదా. సో తెలియని వాళ్ళకి నేను చూపిస్తాను, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి. సో లోపల బ్లాగ్ అలా ఉందో లేదో నాకు తెలీదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్ట్రా ప్లేసెస్ ఏమైనా ఉంటే చూపించడానికి ట్రై చేస్తా. అండ్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కొట్టట్లేదు. మీరు లైక్స్ కొడితే వేరే వాళ్ళకి స్కోప్ ఉంటుంది రీచ్ అవ్వడానికి, అలాగే నాకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో అట్లా సో అది. అండ్ లెట్స్ స్టార్ట్ అండ్ లెట్స్ గో. హే ఇగో ఈ ఏరియా వచ్చేసి మాదాపూర్ డిమార్ట్. సో ఈ నుండి ముందరికి వెళ్తే మనకి దుర్గం చెరువు నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళే రూట్ ఇక్కడనే కనెక్ట్ అవుతుంది. సో మనం అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే జగన్నాథ్ టెంపుల్. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఎంతమంది ఉన్నారు చూడు మాదాపూర్ డిమార్ట్ దగ్గర. లైక్ మార్నింగ్ డిమార్ట్ అక్కడ వనసలిపురం డిమార్ట్కి వెళ్ళి ఉండే. సో ఇప్పుడేమో మాదాపూర్ డిమార్ట్. సాటర్డే సండే మాత్రం చచ్చిపోతాం ఈ రష్లో. సో ఓకే, ఎనీవే మనం అయితే వెళ్దాం. లైక్ అక్కడ నుంచి మళ్ళీ రూట్ ఏంటో నేను చూపిస్తాను. హే గాయ్స్, ఇగో బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసిన. ఇగో ఇది వెనకాల వచ్చేసి తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్. సో ఇది బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్. నాకు తెలిసి ఇండియాలోనే ఇదే పెద్ద బిల్డింగ్ అనుకుంటా. ఇది వచ్చేసి వెనకాల తెలంగాణ భవన్. సో దీని పక్కనే జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. చాలాసార్లు అనుకున్నా వెళ్దాం అని. మేబీ ఈ బ్లాగ్ కోసమే ఇన్ని రోజులు ఆగినేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బట్ సో లోపలికి వెళ్ళి మంచిగా కాసేపు కూర్చొని ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం.
గాయ్స్ ఇగో వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మనకి జగన్నాథ్ టెంపుల్. అరే నాకు వాయిస్ అయినా పడతలేదు అంటే ఇంకా నువ్వు సైరన్లు వేస్తే అది పోలీస్ బండి కూడా కాదు, వాడు పర్సనల్ బండికి సైరన్లు పెట్టించుకోండు. ఓకే లైక్ ఇగో ఇదే మన మొత్తానికి జగన్నాథ్ టెంపుల్. లోపలికి వెళ్ళి మంచి బ్లాగ్ తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాం. సో ఇగో మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే జగన్నాథ్ టెంపుల్. అండ్ మనకి ఇది ఎంట్రన్స్. ఇగో అనుకున్నట్టే రెయిన్ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, బట్ పర్లేదు బ్లాగ్ అయితే ఫస్ట్. హే ఫైనల్గా అయితే మనం జగన్నాథ్ టెంపుల్ లోపలికి వచ్చేసినాం. అండ్ సైడ్ కి చాలా క్రౌడ్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈ టెంపుల్ వచ్చేసి ఒడియా వాళ్ళు బిల్డ్ చేసిండ్రు. అండ్ బ్యాక్ సైడ్ టెంపుల్ చూసిండ్రు కదా, మొత్తం రెడ్ కలర్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే మొత్తం బిల్డ్ చేయడానికి రెడ్ స్టోన్ యూజ్ చేశారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మన బంజారా హిల్స్ లో ఉంది. అండ్ ఇది 2009 లో బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ ఫెస్టివల్ వచ్చేసి రథయాత్ర చేస్తారు. అది రీసెంట్ గానే కంప్లీట్ అయింది. మనం అప్పుడు వచ్చి ఉంటే నేను ఇంకా బెటర్ గా చూపించేవాడిని. సో అంతేకాకుండా సో ఇక్కడ మేజర్గా లోపల 5 డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయండి. సో బ్యాక్ సైడ్ వాల్స్కి ఇట్లా ఆర్ట్ వేసిండ్రు, నాకు చాలా నచ్చింది. సో లాస్ట్ 1 వీక్ నుంచి థర్స్డే అవుతుంది, బట్ ఈరోజు టెంపుల్కి వచ్చినా, బట్ పర్లేదు. అదిగో ఇప్పుడే ప్రసాదం తీసుకున్న, దర్శనం కూడా అయిపోయింది. ఇంకా రెయిన్ అయితే ఎక్కువ అయిపోతుంది, కొద్దిసేపు ఆగేసి వెళ్దాం, ఎందుకంటే రెయిన్ కోట్ కూడా లేదు నా దగ్గర. సో అట్లా వర్షం అయితే ఇప్పుడు తగ్గేలా లేదు, ఇంకా ఎక్కువ అయ్యేలా ఉంది. సో నేను ఎక్కువ కాకముందుకి ఇంటికి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. లైక్ ఇంకో విషయం ఏంటంటే మా మమ్మీ స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చింది, వర్షంలలో తడుచుకుంటే బ్లాగులు చేయకు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది అని బాబు చెప్పింది. సో తనకి రెస్పెక్ట్ ఇచ్చైనా సరే తడవద్దు అనుకున్నా, బట్ ఇక రోజు తడుచుడే అవుతుంది. ఇంకెక్కువైంది అనుకో ఇక నాకు పోవడానికి కూడా కష్టమవుతుంది. అట్లా అని చెప్పి నేను స్టార్ట్ అయిపోయినా. ఇగో ప్రసాదాలు అన్నీ నా దగ్గరనే ఉన్నాయి అది. అండ్ ఇగో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేనైతే ఎప్పటికి మర్చిపోను. ఎందుకనంటే ఫస్ట్ నా శ్రీకృష్ణ టెంపుల్స్కి నేను చాలా రేయర్గా వెళ్తాను, ఎందుకంటే లైక్ మన దగ్గర అంత శ్రీకృష్ణ టెంపుల్స్ లేవు చెప్పాలంటే. నేను ఇది జగన్నాథ్ టెంపుల్కి రావడం ఇది ఫస్ట్ టైం. అండ్ శ్రీకృష్ణ టెంపుల్స్ హైత్ నగర్లో ఇప్పుడు 1-2 సార్లు వెళ్ళినా అంతే. చిన్నప్పుడు వెళ్ళేది, మా దగ్గర గోపులపల్లి అనే ఒక ఉంటుంది ఏరియా, అక్కడికి వెళ్ళేది. సో అట్లా ఇది మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి రండి, కింద లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. ఇక ఇగో తడిచి అమ్మ రోజు వ్లాగ్లో తడిచి వ్లాగ్ చేసుడు, రోజు చెప్తూనే ఉన్నాడు. లైక్ బయటికి వెళ్ళి ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు వర్షమే పడుతుంది, సండే వర్షమే పడుతుంది, ఇక బయట తిరగాలంటే కష్టమైపోతుంది అమ్మ. బట్ పర్లేదు, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇగో చెప్పడం మర్చిపోయినా, ఇగో నేను ప్రసాదాలు తీసుకున్నా. లైక్ బూందీ లడ్డు ఒకటి తీసుకున్నా, అంతేగే బాదుషా తీసుకున్నా. బాదుషా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, బూందీ లడ్డు అయితే ఇంకా నేను తినలేదు. నాకు బాదం దానికి దీనికి రెండింటికి కలిపి నాకు ఎంత 160 పడ్డది. సో కొంచెం మినిమల్ రేట్ 80 పడ్డింది. సో అట్లా. అండ్ ఫస్ట్ నేనేమన్నా నా దగ్గర జాకెట్ ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. సో గాయ్స్ ఇగో చూస్తున్నారు కదా, అసలు సెకండ్స్లో వచ్చాం ఏ రేంజ్లో పోయిందంటే అది అమ్మ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఒకసారి చూపిస్తా. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం బ్లాక్ తీసుకోవడానికి కష్టం ఉంది, ఎందుకంటే నేను ఇట్లా స్లాబ్ ఉండి దానికి ఆ ఫ్లైఓవర్ స్లాబ్ కింద ఆగినా. ఇది చూడండి ఎట్లా పడుతుందంటే రేంజ్. అసలు నేను మధ్యలోకి వచ్చిపోయినా, నాకు అసలు లేడ షేడ్ కూడా లేకుండే. ఏం చేస్తాం, ఇక తడిచినాం కదా, వెళ్ళిపోదాం రూమ్కి. అయితే నాకైతే ఇంకా ఎలా తడిచిపోయినా, ఇంకా ఇక్కడ వెయిట్ చేసి నాకు అంత ఫైదా ఏమి ఉండదు. బట్ వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లైక్ మళ్ళీ బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తా.
కదా ఇగో లిటరల్గా ఇగో చూడు వెనకాల సగం కార్లు మునిగిపోతున్నాయి బ్రో. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చాం. ఆడ నుంచి ఇదికి ఎంత దూరం ఉంది 10 అంటే 15 నిమిషాలల్లో ఇక మొత్తం నిండిపోయింది బ్రో. ఆ రోడ్డు నిండిపోయిన వాటర్ అసలు రోడ్డే కనిపించట్లేదు. మధ్యలో డివైడర్ మొత్తం క్లోజ్. అక్కడ బైక్ అవుతుంది చూసింది కదా, బైక్ సగం అయితే మునిగిపోతుంది. అదైతే బైక్ లిటరల్గా పడిపోతుంది. ఇగో సైడ్కి తెచ్చి పెట్టుకున్నా. లిటరల్గా హైదరాబాద్లో నేను ఇదే ప్లేస్లో ఇదే మాదాపూర్లో 1.5 year నుంచి ఉంటున్నా బ్రో. ఒక్కసారి కూడా నేను ఇట్లాంటి వర్షం అయితే చూడలే. నా బైక్ అయితే లిటరల్ ఇవి అనిపిస్తుంది. ఇది అంతా మునిగిపోయింది బ్రో. ఓన్లీ సీటు నీరే తప్ప మొత్తం మునిగిపోయినా. నా బండి ఇప్పుడు ఆగిపోయిందేమో అదేమో అనుకున్నా, బట్ పర్లేదు స్టార్ట్ అయితే అవుతుంది. ఓ మై గాడ్, అసలు మొత్తం ఆటోలోకి అయితే నీళ్ళు వచ్చేసి ఆగిపోయింది. అది మధ్యలో తీయలేకపోయినాడా. ఈ మొబైల్ తీసుకొని డిక్కిలేసి ఉండే. అమ్మ ఏందిరా పోయి ఇలా మొత్తం వర్షం చంపి పెట్టింది బ్రో. ఏదైతే అది నేనైతే పడతాను అనుకున్నా మధ్యలో. సో గైజ్ ఇప్పుడే రీచ్ అయిపోయినా. ఇగో నా బండి ఆడ పెట్టినా. రేపు పొద్దుగాల వరకు ఒకవేళ బండి చచ్చిపోలేదు అనుకో, నేనైతే రియల్గా సర్ప్రైజే బ్రో. ఎందుకంటే మేము ఇవాళైతే లిటరల్గా నేలపై నుంచి రాలే, భూమి మీద రాలే నేను. అయ్యింది బండి అయితే ఈత పట్టుకుంటూ వచ్చింది ఈడు దాకా. ఏంది బ్రో ఒకసారి వర్షం అంటే వచ్చింది కానీ అసలు ఆ నీళ్ళేంది. చెరువు కట్ట తెగి వస్తాయి కదా, అంతకన్నా ఘోరంగా వచ్చినాయి బ్రో వాటర్. అబ్బా బండి సగానికన్నా ఎక్కువ మునిగింది. అది రేపు ఖరాబ్ అయిందనుకో మనకి ఆఫీస్ పోవడానికి కూడా ఉండదు 2 రోజులు. అమ్మ అది పెద్ద వర్షాలు. ఇప్పుడే నేనైతే రీచ్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా వీడియో తీస్తుండే. లిటరల్గా బ్రో లిటరల్గా నా బండి అయితే మొత్తం నేలపైన అస్సలే పోలేదు. అది ఏంది ఈత కొట్టుకుంటూనే వచ్చింది బ్రో నన్ను మోసుకుంటా. అదే జరిగింది. అసలు ఏంది బ్రో, అది నేను గట్టిగా పట్టుకోకపోతే బండి ఎన్నో అలానే బండి పోతుండేనేమో. అసలు వీల్స్ మునిగిపోయినాయి, ఇంజన్ కూడా మునిగిపోయింది. అది రేపటి వరకు బతుకుంటేనైతే నేనైతే రియల్గా సర్ప్రైజ్. ఆ బండి కన్నా తోపు బండి ఇంకోటి ఉండదు బ్రో. అంతగానం ఘోరంగా అంటే ఘోరంగా. ఈడ జూబ్లీ హిల్స్లో అట్లనే అయింది, మళ్ళీ మాదాపూర్లో అట్లనే అయింది, పర్వత్ నగర్లో అట్లనే అయింది, కుక్కట్పల్లిలో అట్లనే అయింది. అసలు ఏంది బ్రో, అసలు వర్షం అయితే నేను అంత వస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేవు. సరే మధ్యలోకి వచ్చిన తర్వాత సడన్గా పడ్డది. సరే తడిచిన అని చెప్పేసి అట్లనే ముందరికి వచ్చేసిన. ముందరికి రాగానే ఆ వాటర్ సరేలే ఇంకా ముందలు ఉండేవేమో అని చెప్పేసి అట్లనే నాకు సైడ్కి కూడా ఆగడానికి ఎక్కడ లేకుండే. ఆ ట్రీస్ కింద నిలబడితే ఎందుకు వచ్చిన లొల్లు అని చెప్పేసి నేను అట్లనే వచ్చేసిన. అంటే వర్షం వచ్చినప్పుడు కొంచెం చెట్లు విరిగి పడతాయి కదా, సో అట్లాంటివి ఏమైనా జరుగుతాయని చెట్ల దగ్గర నేను ఆగలేదు, డైరెక్ట్ అట్లనే వచ్చేసిన. సో అది ఈరోజైతే బ్లాగ్ అది బ్రో. కొంచెం డిసప్పాయింటెడే ఉన్నా, బట్ ఏం కాదు, అన్నీ ఎక్స్పీరియన్సే, మనం అన్నిటినీ ఎంజాయ్ చేయాలా. సో అది నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ 45th డే. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ టుమారో.